మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ గ్రూప్లో నేను ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను. దయచేసి మిగిలిన వారు జాయిన్ అవ్వాలని ఎవరైనా కొంచెం మెసేజ్ పెట్టండి. వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకరుడా, శ్రేష్టమైన, మూల్యమైన, ఘనమైన, పవిత్రమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీ నామము ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో శక్తి కలిగినది. ప్రభా, మీకు బిడ్డలుగా ఉన్నందుకై మేము ఎంతో ధన్యులుగా భావిస్తున్నాం. ప్రభా, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని మీ వాక్యం సెలవిస్తున్న ప్రభా, నైనా మునుపు మేము దూరస్తులముగా మీకు శత్రువులుగా ఉన్నాం ప్రభా, కానీ మమ్మల్ని సమీపస్తులుగా చేసుకొని మీ కుమార్తెలుగా కుమారులుగా చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో మా ప్రభు మీరు మాతో మాట్లాడబోచున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సులువు చాటున నన్ను మరుగుపరచండి ప్రభా, మీ మాటలు మాత్రమే మా అందరికి అందించమని ప్రార్థిస్తున్నాం. మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని, మీ వాక్యం ముందు స్థిరులమును కదలని వారమును మీలో అంటుకట్టబడి ఆయన ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలెను మేము బ్రతుకుటకు సహాయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలలో కావలసిన ప్రతి మేలును దయచేసి తీర్చమని, ఏ మేలు వారికి పొదువుగా లేకుండా కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి రప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకి సమర్పించుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పెట్టారా? ఎవరైనా మెసేజ్ పెట్టారా? వాక్యం ప్రారంభం అవుతుంది, త్వరగా జాయిన్ అవ్వండి అని ఎవరైనా ఒకరు మెసేజ్ పెట్టారా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వాక్య భాగంలోనికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నామండి. 3వ అధ్యాయంలో 28వ వచనంలో ఆల్రెడీ మనము 2 సెషన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. అనగా 2 పార్ట్స్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ 2 పార్ట్లలో కూడా మనము గ్రీసు దేశస్థులకు యూదులకు మధ్య ఉన్నటువంటి
వ్యత్యాసాలను నేర్చుకుంటూ వెళ్తున్నాం. పాయింట్స్ వైజ్గా నేర్చుకుంటున్నాం. ఇక్కడ గ్రీసు దేశస్థులు దేవుని జ్ఞానాన్ని వెదికేవారుగా మనకి కనబడ్డారు. యూదులు మాత్రం వారిలో అన్నీ కూడా అవలక్షణాలు మనకు కనబడుతున్నాయి. సూచక్రియలు అడుగుతున్నారు, అంతేకాదు అపనమ్మకంతో ప్రశ్నించేవారుగా ఉన్నారు. అంతేకాదు వీళ్ళు సమరయులతో సాంగత్యము చేయని వారుగా కనబడుతున్నారు. 4వ పాయింట్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 4వ పాయింట్ మనం కంప్లీట్ చేసుకోలేదు. 4వ పాయింట్ ఏంటయ్యా అంటే పాయింట్అవుట్ చేసేవారుగా వీరున్నారు. ఈ పాయింట్అవుట్ చేసేటువంటి టాపిక్లో యూదులను మాత్రమే కాదు, కానీ ఎఫ్రాయిమీయులను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గారి విషయం. తదుపరి ఇంకొక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ఈరోజు పాయింట్అవుట్ చేస్తున్నటువంటి వారు ఎవరయ్యా పాయింట్అవుట్ చేస్తుంది అని అంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే మనందరికి తెలిసినటువంటి సందర్భమే. మరి కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే గారు అన్నటువంటి కోపంతో ఆ స్త్రీని బట్టి వాళ్ళు మోషే మీద సణిగినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. మొదటి వచనంలోనే మిరియాము అహరోనులు కూడా దేవుని బిడ్డలే. మిరియాము అహరోనులు మోషే గారికి పరాయి వారేమీ కాదు, ఇంట్లో వారే, ఒక కుటుంబంలోని వారే. అయినను మోషే పెండ్లాడిన స్త్రీని బట్టి వీళ్ళు మోషే మీద సణుగుతున్నట్లుగా, విరోధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కుటుంబాలను మనం గమనిస్తూ ఉంటే ఇతరుల కుటుంబాల గురించి మనకు అనవసరం, కానీ క్రైస్తవ కుటుంబాల్లోనే, మన కుటుంబాల్లోనే మన అన్నదమ్ముని బట్టి మనము కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి, కొన్ని విషయాల్లో క్షమించుకుంటూ వెళ్ళాలి, కొన్ని విషయాల్లో ప్రేమ చేత కొన్ని దోషాలని మనం కప్పుతూ ముందుకు వెళ్ళాలి. బైబిల్ తెలియజేస్తుంది కదా, ప్రేమ దోషములన్నిటినీ కప్పడం అంటే అది దాన్ని కవర్ చేయడమనో, లేకపోతే దోషాన్ని, లేకపోతే పొరపాటుని, పాపము కాదు అని ఖండించకుండా వెళ్ళడం అని కాదు. దాన్ని పాయింట్అవుట్ చేయకుండా ఉండడం. ఇక్కడ మోషేని బట్టి కాదు వీరు విరోధంగా మాట్లాడుతుంది. బయట ఎక్కడి నుండో వచ్చినటువంటి, మోషే జీవితంలోకి వచ్చినటువంటి స్త్రీని బట్టి వీళ్ళు విరోధంగా మాట్లాడుతున్నారు. అంతవరకు కలిసి పెరిగింది, ఒక తల్లి కడుపున పుట్టింది, రక్త సంబంధం కలిగి ఉన్నది, ఇవన్నీ కూడా వాళ్ళు విడిచిపెట్టారు. సిస్టర్ మాట్లాడండి. సిస్టర్ ఏదైనా చెప్పాలనుకున్నారా? రాజీ సిస్టర్. సారీ సిస్టర్, నేను పర్సనల్ ఎలాగా అయిపోయింది, సారీ. ఓకే సిస్టర్. సో అన్నదమ్ముడు కాకపోయినా రక్త సంబంధికులే వాళ్ళని పరాయి వాళ్ళుగా భావించి ఎవరో మూడో వ్యక్తిని బట్టి విరోధ భావాలు లేక వ్యతిరేక భావాలు కుటుంబాల్లో వస్తూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాలి. నా మట్టుకు నా చెల్లి, మా తమ్ముళ్ళిద్దరికి చెప్తుంటాం. వాళ్ళ తమ్ముళ్ళిద్దరి కంటే పెద్దవాళ్ళం కనుక వాళ్ళకి చెప్తుంటాం అనేక విషయాలు. ఏమని చెప్తామంటే, మన కుటుంబంలో ఇప్పుడు నా భర్త అయినా, అక్క భర్త అయినా, మా చెల్లి అనే మాట, లేక నేననే మాట, నా భర్త అయినా, చెల్లి భర్త అయినా, బావ వాళ్ళు ఎక్కడో వేరే కుటుంబాల నుండి మన కుటుంబాలకు వచ్చిన వారు. అలాగే తమ్ముళ్ళైన మీ భార్యలు కూడా వేరే కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మన జీవితాల్లోనికి రాకముందే మనందరం ఒక తల్లి బిడ్డలు, గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళని బట్టి మనం మారిపోకూడదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. వాళ్ళు రాకముందే మనందరము రక్త సంబంధికులు, అలాగే ఉండాలి. చివరి వరకు మన ఐక్యత మాత్రం మిస్ అవ్వద్దు
అనుకుంటుంటాం. ఏది చేసినా మేము నలుగురం కూడా కలిసి చేస్తాం. ఒక స్థలం కొనుక్కోవాలనుకున్న ఆలోచన చేసి అది తీసుకుంటాం, నలుగురం ఒకే చోట ఉండేలాగా. ఒక ఇల్లుని నిర్మించుకోవాలన్నా కూడా నలుగురం ఒక చోట ఉందాం, హాలిడేస్లో అయినా అందరం కలుసుకొని ఉండేలాగా ఒక చోట ఉందాం అన్న ఆలోచనతో కలిసి ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియులారా. మా ఆలోచన అది, మేము అనుకునే మాటలు అవి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరో మధ్యలో వచ్చినటువంటి మూడో వ్యక్తిని బట్టి ప్రారంభం నుండి ఉన్నటువంటి మన ప్రేమ అనురాగాలు తగ్గకూడదు. అంతేగాని ఒకరినొకరు బాధించుకునే విధంగా కూడా మాట్లాడుకోకూడదు. ఇక్కడ మోషే గారు ఎలాంటి వారో మిరియాముకి అహరోనుకు తెలుసు. అయినా కూడా ఆ స్త్రీని బట్టి అహరోనుకు విరోధంగా మాట్లాడుతున్నారంట. విరోధంగా అంటే శత్రువులాగా మాట్లాడుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు. అయితే ఏమని అనుకుంటున్నారో చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఎవరు విన్నారు ఈ మాటలు? మోషే గారు కాదు, డైరెక్ట్గా దేవుడు విన్నాడు ఆ మాటలు. ఒక దైవజనుడి గురించి, దేవుణ్ణి ఎరిగిన ఒక బిడ్డ గురించి, దేవుడు ఎరిగినటువంటి ఒక బిడ్డ గురించి, దేవుణ్ణి ఎరిగిన ఒక విశ్వాస గురించి మరొకరు మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకిస్తాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాను. చాలా ఆశ్చర్యకరమైన మాట. ఒకరి గురించి వేరే ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే, లేకపోతే ఇద్దరు యెహోవాని నమ్మినటువంటి దేవుని బిడ్డలు మాట్లాడుకుంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెవియొగ్గి ఆలకించేవాడుగా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆలకించడం మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడో చూడండి. మాట వినును. 3వ వచనం, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఎవరి గురించి మాట్లాడారో వాళ్ళను కూడా దేవుడు ఎంక్వైరీకి పిలుస్తున్నాడు, ఆయన కోర్టులోనికి పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. ఎవరు మాట్లాడారో మాట్లాడిన వారిని కూడా పిలుస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారో వారిని పిలుస్తున్నాడు, ఎవరెవరు మాట్లాడారో వాళ్ళని కూడా పిలుస్తున్నాడు. టోటల్గా వాళ్ళ ముగ్గురిని పిలిచినప్పుడు వాళ్ళ ముగ్గురితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడు, మీలో ప్రవక్త ఉండిన యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. వీళ్ళిద్దరిని మరలా ప్రత్యక్షపు గుడారం దగ్గరకు దేవుడు దిగి వచ్చి సపరేట్గా అహరోను మిరియాములను పిలిచి, మీలో ప్రవక్త ఉంటే నేను వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేవాడిని. మోషే గురించి మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మోషే అలాంటి వాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ లోకంలో ఉన్న భూమి, ఈ లోకంలో ఉన్న సంఘములన్నీ, కుటుంబాలన్నింటినీ కలిపి ఒక ఇల్లు అనుకుంటే, దేవుని కుటుంబం అనుకుంటే, వాళ్ళందరిలో కూడా మోషే నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. మనం ఆల్రెడీ ఒక లెసన్లో చెప్పుకున్నాం మోషే గారి గురించి. అంతమందిని 6 లక్షల పైచిలుకు జనాభా ఉన్న అంత పెద్ద సంఖ్య గల ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కనానుకి నడిపించటంలో నాయకత్వం వహించాడంటే వాట్ వాజ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ మోసెస్ అని మనం మాట్లాడుకున్నాం. ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే రెండు ఉన్నాయి ఆయనలో క్వాలిఫికేషన్. ఒకటి సాత్వికుడు, 2 నమ్మకమైన వాడు. మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి నమ్మకమైన వాడు దేవునికాయ. మనలో కూడా దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామంటే మనలో చదువు కాదు ఉండాల్సింది, ఈ లోకంలో ఉన్న క్వాలిఫికేషన్స్ కాదు మనలో ఉండాల్సింది.
ఈ లోకంలో బాగా చదువుకున్న వాళ్ళని అసలు వాడుకోడు దేవుడు. ఇంకా చెప్పాలంటే జ్ఞానులకు బదులుగా ఆయన అజ్ఞానుల్ని ఏర్పాటు చేసుకున్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అజ్ఞానులను, జ్ఞానం లేని వారిని, బుద్ధిహీనులను, బలహీనులను, పెంట కుప్పల మీద ఉండేటువంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు. ఎన్నిక లేని వారిని, ఈ లోకంలో తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకునేవాడుగా ఉన్నాడు. మనం అనేక మార్లు అనుకుంటాం కదా, నాకు అంత టాలెంట్ లేదు సిస్టర్ అంటారు చాలామంది. వాక్యం చెప్పండి అంటే అంతటి గొప్పదాన్ని కాదండి అంటారు. అదేదో వాళ్ళని వాళ్ళు బాగా తగ్గించుకున్నట్టుగా. తగ్గింపు వేరు, దేవుని కొరకు వాడబడుట్లో చాకులు చెప్పడం వేరు. నేను అంతటి దాన్ని కాదు అంటే దేవుని దగ్గర తగ్గించుకున్నట్టు అని కాదు. నువ్వెంతటి వాడవైనా నువ్వు కావాలి. మోషే ఇంకా చెప్పాలంటే మాట్లాడడానికి అంత క్యాపబుల్ కాదు ఆయన. హీ స్లో ఎట్ స్పీచ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. నేను మొదటి నుండి నాలుక మాంద్యము, నోటి మాంద్యం కలిగిన వాడిని అని మోషే తన గురించి తాను చెప్తూ ఉంటాడు. ఫిజికల్గా ఆయన ఫిట్ కాదు దేవుని పనికి, ఫిజికల్గా ఆయన క్యాపబుల్ కాదు దేవుని పనికి, కానీ స్పిరిచువల్గా హీఈస్ వెరీ క్యాపబుల్ అండ్ హీఈస్ యాప్ట్ ఫర్ ద లార్డ్స్ వర్క్. మనము భౌతికంగా లేకపోతే ఆర్థికంగా దేవుని యొక్క పనికి ఒక్కొక్కసారి ఫిట్ కాకపోవచ్చు, క్యాపబుల్ కాకపోవచ్చు. కొంతమంది అడుగుతుంటారు, సిస్టర్ నార్మల్గా పాడుతున్నారు మీరు, ఒక మ్యూజిక్ పెట్టి ఒక రికార్డ్ చేయించి పాడొచ్చు కదా, త్వరగా వీడియో వైరల్ అవుతుంది, త్వరగా యూట్యూబ్ క్లిక్ అవుతుంది, అనేక మందికి మీ మెసేజ్లు కూడా వెళ్తూ ఉంటాయి, రికార్డింగ్ పెట్టచ్చు కదా, ఆర్కెస్ట్రా పెట్టచ్చు కదా అంటే నాకు అంత స్తోమత లేదు. మనకంత వీఆర్ నాట్ క్యాపబుల్ ఇన్ దట్ వే. అవన్నీ చేయలేను నేను. కానీ హృదయపూర్వకంగా మనసారా ఏదో వచ్చినంత వరకు దేవుణ్ణి స్తుతించాలి అన్న ఆశ మాత్రం ఉంది, అంతే. ఆశ మాత్రం ఉంది. దేవుడు మనము ఫిజికల్గా ఏం చేస్తున్నామో దేవుడు పట్టించుకోడు, స్పిరిచువల్గా ఎలా ఉన్నామో మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనం మనసుతో ఆయన్ని స్తుతిస్తున్నామా, మనసారా ఆయన సేవ చేస్తున్నామా, మనం మనస్ఫూర్తిగా దేవుని పనిచేస్తున్నామా లేదా చూస్తాడు. కానీ గొప్పగా సౌండ్తో లేకపోతే గొప్పగా ఆర్భాటంగా చేస్తున్నామా లేదా అనేది ఆయన పట్టించుకోడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా, మనలో అనేక మంది మనకు రాదు అనుకుంటాం, మనము సమర్థులము కాదు అనుకుంటాం, మనము దేవుని పని చేయడానికి అంత కెపాసిటీ మన దగ్గర లేదనుకుంటాం. కానీ నీకు తెలియని ఒక కెపాసిటీ దేవుడు నీలో చూస్తున్నాడు. నీ దృష్టిలో నువ్వు కెపాసిటీ లేనివాడు అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయనకి పనికొచ్చే పాత్ర నువ్వు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇతనిలో ఉన్నటువంటి, మోషే గారిలో ఉన్నటువంటి దేవునికి పనికొచ్చే, దేవుడు గ్రహించిన, దేవుడు పట్టించుకునే అంశాలు ఏంటయ్యా అంటే నమ్మకమైన వాడు, సాత్వికుడు. మనలో ఉందా నమ్మకం? నమ్మకత్వం కలిగి మనం బ్రతుకుతున్నామా? దేవునికి నమ్మకస్తులుగా మనం ఉన్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు పాయింట్ అవుట్ చేస్తుంటే దేవుడు ఖండిస్తున్నాడు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. మోషే గారు ఏమంటలేదు పాపం వాళ్ళని, అయ్యో నేనేంటో మీకు ముందు నుండి తెలీదా, నన్ను ఎలా వాడుకుంటాడు దేవుడు, మిమ్మల్ని కూడా అలాగే వాడుకుంటాడు, ఎందుకు మీరు నా గురించి విరోధంగా మాట్లాడుతున్నారని కానీ ఏమి ఇంటర్ఫీర్ అయ్యి మోషే గారు ఇక్కడ మాట్లాడలేదు. ఇన్ రిటర్న్ మోషే గూర్చి విరోధంగా మాట్లాడినందుకై మిరియామును దేవుడు శపిస్తే క్షమించి ఆ శాపము నుండి ఆమెను విముక్తిరాలను చేయమని, స్వస్థపరచమని ఆమె కొరకు ఎలుగెత్తి ప్రార్థిస్తాడు మోషే గారు. ఎంత గొప్ప విషయం! ఏమి నేర్చుకోవాలి ఈ అంశంలో? మనల్ని హింసించేవారి కొరకు, మనల్ని నిందించేవారి కొరకు, ఎవరైనా నువ్వు మీ మీద అబద్ధముగా మాటలాడి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకము మీ ఫలము అధికము. మత్తయి సువార్త 5:16. ఆయన 11 నుండి కింద భాగంలో ఉంటుంది, 12, 13, 14 వచనాలలో ఆయన ఇక్కడ మోషే గారు తిరిగి వారిని శపించకుండా, తిరిగి వారితో గొడవ పెట్టుకోకుండా వారి కొరకు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలవే క్రొత్త నిబంధనలో. మీ కొరకు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మీ పట్ల ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మీరు
ప్రార్థించండి. వాక్యం చెప్పే నేనైనా వినే మీరైనా మనం ఎవరమైనా కూడా, క్రైస్తవులు ఎవరైనా చాలా కష్టంగా మనకు అనిపించే పని ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన పనుల్లో శత్రువుల్ని ప్రేమించడం. మనకు శత్రువులు లేరు, అఫ్ కోర్స్. మనం ఎవరిని శత్రువులుగా భావించం. క్రీస్తు ప్రేమను మ్యాక్సిమం పంచడానికి ప్రయత్నం చేస్తాం. మనల్ని ఎవరైనా శత్రువులుగా భావిస్తున్నారనుకోండి, మనల్ని శత్రువులుగా ఎవరైనా భావిస్తుంటే వారిని హృదయపూర్వకంగా ప్రేమించలేం. క్షమించవచ్చు మనం. వారు మనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడం చాలా కష్టంగా భావిస్తాం. దేవుడు మనకు చెప్పిన పనుల్లో చాలా కష్టమైన పని, నన్ను ఇన్ని మాటలన్న వాళ్ళని నేను క్షమించాలా? ఇంతగా బాధ పెట్టిన వాళ్ళని నేను సహించుకొని మర్చిపోయి ఎప్పట్లాగే వారితో మసలుకోవాలా అనేది చాలా కష్టతరమైనటువంటి టాస్క్గా, పనిగా మనకు అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఆయనను దేవుడు చేసిన పనిది, ఆయన చేసి చూపించాడు మాదిరిగా మనం కూడా అలా చేయాలి. ఇక్కడ మోషే గారు అయితే ఆమెను క్షమించమని, ఆమెను స్వస్థపరచమని ఆమె కొరకు ఎంతో ఎలుగెత్తి, ఆ 13వ వచనంలో ఉంది ఆ మాట, మోషే ఎలుగెత్తి మిరియాము కొరకు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అహరోను మిరియాములు పాయింట్అవుట్ చేస్తున్నారు. పాయింట్అవుట్ చేస్తే శాపం ఉంది. 10 ఆజ్ఞలు మీరితేనే అదొక పాపం, మిగిలినవన్నీ నార్మల్ అని అనుకుంటాం చాలామంది క్రైస్తవులు. ఒకరి గురించి విరోధంగా మాట్లాడినా కూడా దేవుని ఆజ్ఞను మీరినట్టే, శాపానికి గురవుతాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే. ముఖ్యంగా దేవుని బిడ్డల గురించి అన్యాయంగా మనం మాట్లాడకూడదు. దేవుని యొక్క శాపానికి గురి అవుతాం అని గుర్తుపెట్టుకోవాలి. మరలా మనం 2వ పాయింట్లోకి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు ఈనాటి పాఠంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము అహరోనులు విరోధంగా మాట్లాడారు. పాయింట్అవుట్ చేస్తున్నారు, మోషే గారిని పాయింట్అవుట్ చేస్తున్నారు. మరొక సందర్భంలో లోక సువార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుడు తండ్రిని పాయింట్అవుట్ చేశాడు. పెద్ద కుమారుడు తండ్రిని పాయింట్అవుట్ చేశాడు. గుర్తుందా మీకు ఆ సందర్భం? తప్పిపోయిన కుమారుడు అంశంలో పెద్ద కుమారుడు తండ్రిని పాయింట్అవుట్ చేస్తాడు. జ్ఞాపకం ఉందా మీకు ఆ మాట? ఉంది కదా. నానా, నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గరే ఉంటున్నానే, నీ మాట నేనేనాడైనా జవదాటలేదు. ఎప్పుడైనా నేను నీ మాటకి గౌరవం ఇవ్వకుండా, విలువ ఇవ్వకుండా తప్పు దోవ పట్టలేదు. నీకెప్పుడు నేను ఎదురు తిరగలేదు. నేను ఇంట్లో ఉన్నాను, నా కోసం ఎప్పుడైనా ఇంత ఫంక్షన్ చేసావా? నీ మాట వినకుండా నీకు ఎదురు తిరిగి ఆస్తి పంచిపెట్టమని చెప్పి అదంతా వేస్తులతో ఇచ్చేసేసి బ్యాడ్గా యూజ్ చేసి నష్టపరిచి తిరిగి ఇంటికి వచ్చిన నీ చిన్న కొడుకు కొరకు మాత్రం నువ్వు ఎంత చేస్తున్నావు, ఇంత ఫంక్షన్ చేస్తున్నావు అని పాయింట్అవుట్ చేస్తున్నాడు. తండ్రిని పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆలోచన చేస్తే తండ్రి చేసే పని కరెక్ట్ అంటారా కాదంటారా? లోకస్వార్త 15వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ఆ మాటలు. 25వ వచనం నుండి 32వ వచనం వరకు ఆ టాపిక్ ఉంటుంది. ఇక్కడ తండ్రి చేసిన పని కరెక్టా కాదా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేసిన పని అంతా కరెక్టా కాదా? కరెక్టే కదా. కరెక్టే. తండ్రి తన స్థానంలో తన వైపు నుండి ఆలోచన చేస్తే అంతా కరెక్టే. కానీ పెద్ద కుమారుడు తండ్రిని పాయింట్అవుట్ చేస్తున్నాడు. కరెక్ట్ చేస్తున్నప్పుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. యూదులు కూడా అంతే. యేసు ప్రభు ఎప్పుడు కరెక్ట్ చేస్తూనే వచ్చాడు. ఆయన ఎక్కడ ఆయనలో దోషం ఉందని, పాపం ఉందని ఎవరు కూడా పాయింట్అవుట్ చేసి అసలు ఆయనలో లోపం ఉందని ఎవరు కూడా చెప్పలేరు. లోపము లేనివాడు ఆయన, పావనుడు ఆయన. కానీ యూదులు నువ్వు ఇలా చేయకూడదే, అలా చేయకూడదని అనునిత్యము ఆయన్ని పాయింట్అవుట్ చేస్తూనే వచ్చారు. విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచావు, ఇక్కడ ఎలా చేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించట్లేదు. నీ శిష్యులేమో వెన్నులు తుంచుకొని తింటున్నారు, తినకూడదు కదా. గుంటలో పడిన గొర్రెను
లేపకూడదా అని దేవుడు క్వశ్చన్ చేసినా కూడా, వాళ్ళకి ఎంత చెప్తున్నా కూడా పదే పదే ఆయనలో తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా అంటున్నాడు, నానా నేను నీ దగ్గర ఇంతకాలం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇలా చేయలేదు, చిన్న కొడుకు వచ్చేసరికి ఇలా చేస్తున్నావు అని తండ్రిని పాయింట్ అవుట్ చేసే చిన్న కుమారుడిగా ఈయన కనబడుతున్నాడు. తండ్రి మాత్రం తండ్రి వైపు నుంచి అన్ని విధాలా కరెక్టే. వీళ్ళిద్దరూ ఎక్కడ ఎలా మనకు కనబడుతున్నారంటే, పెద్ద కుమారుడి స్థానంలో దేవుణ్ణి నమ్మి అన్నీ ఎరిగిన మనము ఒక్కొక్కసారి దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. తండ్రి స్థానంలో దేవుడు మనకు కనబడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడి స్థానంలో అవిశ్వాసిగా బ్రతికి తప్పులన్నీ తెలుసుకుని పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినటువంటి మనస్సు మారినటువంటి ఒక విశ్వాసి, అప్పుడే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి విశ్వాసి మనకు కనబడుతున్నాడు. చాలామంది పాపపు జీవితంలో జీవించి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొదటి నుండి భక్తిగానే మసలుకుంటున్నటువంటి మనము దేవుడంతటి వాడే వారిని క్షమించి దగ్గర తీసుకున్నప్పుడు మనం కూడా వారిని క్షమించి దగ్గర తీసుకోవాలి. వారితో పాటు మనం కూడా సంతోషించాలి. ఎందుకంటే తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఒక విశ్వాసి కొరకు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవునితో పాటు మనం కూడా సంతోషించి దేవునికి స్తుతి చెల్లించే వారిగా ఉండాలి, కానీ పాయింట్అవుట్ చేసేవారిగా మనం ఉండకూడదు. వాస్తవంగా తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడా ఫస్ట్ నుంచి తప్పిదాల్లో ఉండి, ఫస్ట్ నుండి నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ కలిగి ఉండి దూరదేశం వెళ్ళిపోయి తండ్రికి దూరంగా వెళ్ళిపోయి పాపంలో బ్రతికి ఒకానొక ఫైన్ డే, ఒక మంచి సమయంలో ఒకానొక దినాన్న తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన ఈ చిన్న కుమారుడా తప్పిపోయిన కుమారుడు, లేకపోతే ఫస్ట్ నుంచి దేవుని దగ్గరుండి ఫస్ట్ నుండి దేవుని మనసు నెరిగి దేవునితో సంతోషించకుండా తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినందుకు అసూయపడి మత్సరపడే పెద్ద కుమారుడా తప్పిపోయినవాడు. శారీరకంగా ఆలోచన చేస్తే తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు, అక్షరార్థంగా ఆలోచన చేస్తే తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడే. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే తప్పిపోతున్న కుమారుడు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడిలాగా మనం ఉండకూడదు. ఆల్రెడీ చిన్న కుమారుడు యొక్క లిస్టులో ఉండి మార్పు చెందిన వారం మనం. మార్పు చెందిన తర్వాత మరెవరైనా దేవుని సన్నిధికి తప్పిపోయిన కుమారుని వలె తిరిగి వస్తుంటే వారి పట్ల పెద్ద కుమారుల వలె మనం ఉండకూడదు. అలా ఉంటే అసలు ఆత్మీయంగా తప్పిపోతుంది మనము అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చదువుదాం ఆ మాటలు. లోకస్వార్త 15వ అధ్యాయం. లోకస్వార్త 15వ అధ్యాయం. 28, 29 చదువు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలేకపోయాడు గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతుమాలు కొనను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈని కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాడు. చాలా చాలా ఇక్కడ గమనిస్తే 28వ వచనంలో చూడండి, తండ్రి పెద్ద కుమారుని బ్రతిమాలు కొనవలసి వచ్చిందండి. ఫంక్షన్ జరుగుతుంది, అందరూ వచ్చారు, అందరూ సంతోషంతో ఉన్నారు. ఇతనొక్కడే అలిగి బయటికి వెళ్ళిపోయి బయట ఉన్నాడన్నమాట. లోపలికి రమ్మని తండ్రి చేత బతిమాలించుకునే అంత మొండి పట్టుదలతో ఈయనున్నాడు. నిజంగా ఎంతగా తప్పిపోతున్నాడో చూడండి, ఎంతగా అసూయపరుడుగా కనబడుతున్నాడో చూడండి, ఎంతగా మత్సరము, ఒక విధమైన కుళ్ళు స్వభావము ఈయనలో కనబడుతుందో మనం ఆలోచన చేయాలి. నమ్మి దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నటువంటి విశ్వాసులు అనేకులు
ఇలాంటి స్వభావం కనబడుతుంటుంది ప్రియులారా. అహరోను మిరియాముల వంటి స్వభావం కూడా కనబడుతుంది. వీళ్ళైన వాక్యం చెప్పేది మాకు చేత కదా, వీళ్ళైనా పాడేది మేము పాడలేమా, వీళ్ళైనా లీడ్ చేసేది నేను లీడ్ చేయలేనా కదా. ఇలాంటి స్వభావాలు ఉంటుంటాయి. ఈవిడైనా సాక్ష్యం చెప్పేది నేను చెప్పలేనా, వాళ్ళైనా సేవకులు నేను చేయలేనా అన్నటువంటి స్వభావం ఉంటుంది. చెయ్యొద్దని ఎవరన్నారు, పాడొద్దని ఎవరన్నారు, సాక్ష్యం చెప్పు. కానీ మత్సరం అనేది మాత్రం ఉండకూడదు, మత్సరం అనేది ఉండకూడదు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మంచి చేస్తుంటే పాయింట్ అవుట్ చేసినటువంటి వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు బైబిల్లో. మరియా యేసు ప్రభు కొరకు అత్తరును ఉపయోగించినప్పుడు ఇస్కరియోతు యోధా ఏమన్నాడు, ఇది అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు దీన్ని వృధాగా వేస్ట్ చేస్తున్నావు, నువ్వు ఇంత ఖరీదైన అత్తర్ని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. అసలు ఆమె చేసేది మంచి పని. ఆమె మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ఓర్చుకోలేక ఉచితమైన సలహా పారేస్తున్నాడు ఈయన. కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు. సంఘంలో అంత కానుకలు, ఆ సంఘంలో అంత ఆ ధనికులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే పేదలకి ఏదైనా సహాయం చేయొచ్చు కదా, ఆర్ఫన్ హోమ్కి ఏదైనా ఇవ్వచ్చు కదా. అఫ్కోర్స్ ఇవ్వచ్చు, చెయ్యాలి. అది కూడా అనాథలను పరామర్శించాలి, దిక్కులేని వారిని ఆదుకోవాలి, విధవరాండ్రకు వారి యొక్క అవసరతలో సహాయపడాలి. యాకోబు పత్రిక 1:27 వచనంలో దేవుడు చెప్పింది అదే అసలు నిజమైన భక్తి. కానీ దేవునికి చేసేది కూడా దేవునికి చెయ్యాలి. దేవుని తర్వాతే ఎవరైనా దేవునికి చేసేది కూడా దేవునికి చేయాలి. దేవునికి చేసేది దేవునికి ఇచ్చేది దాన్ని తీసుకొని వెళ్ళి పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదలకు నువ్వు సపరేట్గా ఇవ్వు. ఇప్పుడు దేవుడు అంటాడు, పేదలు మిగిలిన వారు అందరూ ఎప్పుడు ఉంటారు, నేను మీ మధ్య ఎల్లప్పుడూ ఉండను కదా అంటాడు. ఆ మాట కూడా చదువుకుందాం మనం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను ప్రియులారా. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడెలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. ఇక్కడ ఇస్కరియోతు యోధా పాయింట్అవుట్ చేస్తున్నాడు మరియను. మరియ చేస్తున్నటువంటి పని మంచిదే. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తుంది. పేదలకు ఇచ్చేది పేదలకు ఇస్తారు. కానీ ఇలాంటి సలహా ఇచ్చేవాళ్ళు సంఘాల్లో కూడా చాలామంది ఉంటారు. దురుద్దేశాలతో దేవునికి చెల్లింపవలసినవి మనం చెల్లించకుండా వాళ్ళేదో తెలిసినట్లుగా మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా సంఘాల్లో, మందిరాల్లో, మన యొక్క సహవాసాల్లో ఉంటూ ఉంటారు. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు ఆ ఫార్ములా ఫాలో అవ్వమనే చెప్తాడు. కైసరుకు, దేవునికి దేవునివి. వింటున్నారండి?
కైసరువి దేవుని కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వమని చెప్పాడు. ఇక్కడ కూడా పేదలది పేదలకే, ప్రభువువి ప్రభువుకే ఇవ్వాలి. ఈయన యోధా ఇస్కరియోతు పాయింట్ అవుట్ చేసేవాడుగా, ఒక మత్సరము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అసూయ. దేవునికి ఆ అత్తరుతో ఆమె ఆ పాదాలు కడగడం ఆయనకి ససేమిరా ఇష్టం లేదు ఇస్కరియోతు యోధాకి. అందుకని ఒక విధమైన మత్సరముతో అసూయతో ఆ మాటలు చెప్తున్నాడు ప్రియులారా. కానీ బైబిల్ మనకేం బోధిస్తుందంటే మత్సరము ఎముకలకు కుళ్ళు, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఇక్కడ యూదులు ఎలాంటి వారుగా కనబడుతున్నారు? ఎలాంటి వారుగా కనబడుతున్నారంటే పాయింట్ అవుట్ చేసేవారిగా ఉన్నారు. ఈ పాయింట్ అవుట్ చేసేటువంటి స్థితిగతుల నుండి వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్, పెద్ద కుమారుడు కానివ్వండి, ఇస్కరియోతు యోధా కానివ్వండి, మిరియాము అహరోనులు కానివ్వండి, ఎఫ్రాయిమీయులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక విధమైన జెలస్ ఫీలింగ్తో ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మంచి చేసినప్పుడు ఆ మంచితనంతో, ఆ మంచి కార్యముతో మనం ఆనందించే వారిగా ఉండాలి, కానీ జెలస్ ఫీలింగ్ కలిగి ఉండకూడదు. అసూయ అనేది పరలోకానికి మనల్ని చేర్చదు. అసూయ అనేది క్రైస్తవులలో ఉండకూడని ఒక లక్షణం. పాయింట్ అవుటింగ్ అనేది క్రైస్తవ బిడ్డలమైన మనకు దేవుడు మనలో ఉంటే దేవుడు మెచ్చుకునే పని అయితే కాదు. అది మెచ్చుకునే పని అయితే కాదు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని ఒక మాట చెప్పారు, చూద్దాం. 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. కుళ్ళు మనకి ఎముకలకి మంచిది కాదు. ఎముకలు పాడైతే మనకి మన శరీరానికి బేస్ అనేది ఉండదు. మన యొక్క బాడీ షేప్ కానీ, మన యొక్క బాడీని నిలువుగా నిలబెట్టేది కానీ, నిటారుగా ఉంచేది కానీ, బేస్ వచ్చేసి స్కెలిటన్, ఎముకలే, మనలో ఉన్నటువంటి ఎముకలు. మన ఎముకలు ఎప్పుడు పుష్టిగా ఉంటే ఆల్మోస్ట్ బాడీ కూడా మ్యాక్సిమం కొంతమేరకు బలంగా ఉంటుంది. కొంతమేరకు అన్ని అవయవాలు, అన్ని పార్ట్లు ఇంపార్టెంటే. ఎముకలు చాలా ప్రాముఖ్యం స్థిరంగా మనం ఉండాలి అంటే. ఆ ఎముకలు కుళ్ళిపోకుండా ఉండాలంటే మంచి కాల్షియం ఉన్న ఫుడ్ తినమని కాదు బైబిల్ చెప్తుంది. ఎగ్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్, ఉమెన్స్ హార్లిక్స్, ప్రోటీనెక్స్ ఇలాంటివి కాదు. ప్రోటీవాల్ ఇలాంటివన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి కాల్షియంని ఎక్కువగా డెవలప్ చేయడానికి. ఇది కాదు దేవుడు చెప్పేటువంటి ఫార్ములా. మత్సరం కలిగి ఉండబాకు, కుళ్ళుకోవద్దు. మీరు ఎవరి గురించి కూడా అసూయపడద్దు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనలో అసూయ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ యూదులకున్న క్యారెక్టరే మనకుంది, మనలో ఇంకా మార్పు లేదని అర్థం. యూదుల వలె దేవునిని బాధ పెట్టే కొన్ని లక్షణాలు ఇంకా మనలో ఎక్కడో, మన నాడుల్లో ఎక్కడో, మన మూల ప్రదేశాల్లో దాగి ఉంది. ఆ లక్షణాలు ఉన్నాయి, ఇంకా యూదులకు సంబంధించినటువంటి ఆ గుణగణాలు ఇంకా మనలో ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అసూయ చాలా ప్రమాదకరమైంది. హేబేలు చనిపోవడానికి కారణం ఏంటి? హేబేలు చనిపోవడానికి కారణం ఏంటి? అసూయ. అసూయ. యేసు ప్రభువును చంపడానికి కూడా అదే కారణం. యేసు ప్రభువు చంపడానికి కూడా అదే కారణం, అసూయ. ఈయన యూదులకు రాజా, ఈయన రాజు ఏంటి? హేరోదు యేసు ప్రభువుని చిన్నప్పుడే చంపించాలనుకోవడానికి కూడా కారణం అదే, అసూయ. అసూయ చాలా భయంకరమైనది. క్రైస్తవుల్లో మ్యాక్సిమం మెంబర్స్కి ఉండేది. ఒక సంఘంలో చీలిపోయి మరొక సంఘం
వస్తుంది అంటే కారణం అసూయే. ఒకరిని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా వాళ్ళలాగా నేను చేయలేనా? వాళ్ళకున్న ఆత్మీయ అనుభవం మనకుండదు. వాళ్ళు ఎప్పటి నుండో చాలా పురాతన కాలం నుండి విశ్వాసులుగా, ఎంతో గట్టి విశ్వాసం కలిగి గట్టి గింజలుగా బ్రతుకుతుంటారు కొందరు. వారిని చూసి వారిలాగే మనం చేయాలని మొన్న వచ్చినటువంటి మనం కూడా వారిని పోలి నడుచుకోవాలనుకోవడం తప్పులేదు, వాళ్ళలాగా బ్రతకాలని కోరుకోవడం తప్పులేదు. కానీ వాళ్ళకి పోటీగా అసూయతో బ్రతకాలనుకోవడం మాత్రం తప్పు. ఎవరైనా మనకు అలాంటి వాళ్ళు కనపడితే జాగ్రత్తగా హెచ్చరించండి. బాడీకి క్యాన్సర్ ఎంత ప్రమాదమో క్రైస్తవ జీవితానికి అసూయ కూడా అంతే ప్రమాదం. అసూయ చాలా భయంకరమైందని బైబిల్ చెప్తుంది. ఒక కీర్తన గ్రంథంలో ఒక కీర్తన ఐ థింక్ ఈ కీర్తన రాసింది మాత్రం 73వ కీర్తన అంటే మ్యాక్సిమం ఆసాపు గారని అనుకుంటున్నాను. మీరు ఓపెన్ చేసి ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన పైన హెడ్డింగ్ ఉంటుంది, 3వ వచనం. 73వ కీర్తన 3వ వచనం. మత్సరం గురించి ఆసాపు గారేనా? రైట్. అక్కడ 3వ వచనం చదవండి అమ్మా. భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడుతు. ఇక్కడ ఆసాపు అంటున్నారు భక్తిహీనుల క్షేమం. మనం కూడా అనుకుంటాం, ఆసాపు గారి లాంటి అనుభవంలో కూడా మనం కూడా ట్రావెల్ చేసాం. మనము అంటున్నాను మిమ్మల్ని కూడా కలిపి, పొరపాటేమో బహుశా అది, మీ గురించి తెలియదు నాకు, మీరు అలా ట్రావెల్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ నేను అనేక మార్లు ట్రావెల్ చేశాను, అలాంటి అనుభవం నాకు చాలా ఉంది. మనం రేమగళ్ళు ప్రార్థన చేస్తున్నాం, మనం అనుకున్నది మనం రీచ్ అవ్వట్లేదు, మనం అనుకున్నది మనం సాధించలేకపోతున్నాం. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోకుండా లోకస్తులుగా బ్రతుకుతూ క్షణాల్లో వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్నది రీచ్ అయిపోతున్నారే. ఏంటి అసలు ఇది? ఇంత యథార్థంగా బ్రతుకుతూ, నీతిని అనుసరిస్తూ, న్యాయంగా బ్రతుకుతూ, ఇంత భక్తి కలిగి బ్రతుకుతూ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? ఈ లోకంలో ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మన జీవితం కొనసాగుతుంది. ఏంటి? ఎప్పటికీ ఇంకా మనం ఇంతేనా? మనం ఇంతగా ప్రార్థన చేస్తూ ఇంత భక్తిగా బ్రతుకుతున్నా మనం ఇలాగే ఉంటామా? మనం అనుకున్న పాయింట్స్ ఏవి రీచ్ అవ్వమా? మనం ఉండాలనుకున్న హైట్స్లో మనం ఉండలేమా అని ఎన్నోసార్లు అనుకున్నాను నేను. ఈ వచనం చదివినప్పుడు దేవుడు చంపబెట్టి కొట్టినట్టు అనిపించింది నాకు. ఆసాపు గారు కూడా అనుకున్నారంట, భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు వాళ్ళకు కలిగిన క్షేమం చూసి ఏమనుకున్నాడు? మరొకసారి చదవండి సిస్టర్. 73:3 ఏమనుకున్నాడట? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనులు బాగా సెటిల్ అయి వాళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళు సాధించి హ్యాపీగా గర్వంగా వాళ్ళు గర్వపడుతూ మాట్లాడుతున్నప్పుడు, అరే దేవుని నమ్ముకోని వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నమ్ముకున్న మనమేంటి ఎలా ఉన్నాం, మనం అనుకున్నది ఏది చేయలేకపోతున్నామే అని మత్సరపడతాం. నేను మత్సరపడ్డాం. మనకి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే భక్తిహీనులను చూసి మనం మత్సరపడకూడదు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో దేవుని చిత్తం కాదు జరుగుతుంది, వాళ్ళ చిత్తం జరుగుతుంది, వాళ్ళ ఇష్టం నెరవేరుతుంది. కానీ మన జీవితంలో మనం అనుకున్నది కాదు దేవుడు నెరవేరుస్తుంది, ఆయన చిత్తం ఏంటో అది నెరవేరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల జీవితాలలో నెరవేర్చబడుచున్నది ఏంటయ్యా అంటే వారి కోరిక కాదు, వారి ఓన్ తలంపులు కాదు, వారి సొంత ఆలోచనలు కాదు. దేవునికి ఇష్టమైన రీతిలో వారి జీవితాలను మారుస్తూ, మరలుస్తూ, మలస్తూ ఆయన తీసుకెళ్తూ నడిపిస్తూ ఉంటాడు. ఏది శ్రేష్టం?
ఒకరి జీవితం వారిష్టానుసారంగా నడవబడడం లేకపోతే నడుస్తూ వెళ్ళిపోవడం శ్రేష్టమైనదా? ఒకరి జీవితం దేవుని చిత్తానుసారంగా నడుస్తూ వెళ్ళడం దేవునికి ఇష్టమైందా? ఏది శ్రేష్టం? దేవుని దేవుని చిత్తానుసారంగా నడుస్తూ వెళ్ళడం శ్రేష్టం. నడుస్తూ వెళ్ళడం శ్రేష్టం. ముగించేస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనము చాలా కాలమైంది. నేను యాక్చువల్గా అందరికీ వాక్యం వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. 2016 2016వ సంవత్సరం. మీరందరూ నా ఆత్మీయ స్నేహితులు కాబట్టి చెప్తున్నాను నేను ఈ మాట. ఆల్మోస్ట్ 2016వ సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను. చెప్పేటప్పుడు నేను అనుకున్నాను, నేను కనపడకూడదు, దేవుని వాక్యం వినబడితే చాలు. వాక్యం ఎవరో ఒకళ్ళో ఇద్దరో విన్నా పర్వాలేదు. నేను చెప్తున్న ఈ వాక్యమే ఒకవేళ నేను మరణించినా కూడా తర్వాత నా స్వరం అయితే ఉంటుంది రికార్డెడ్గా. ఎవరో ఒకళ్ళు నా తరాల తర్వాత అయినా ఎవరైనా వింటారు అన్న ఆలోచనతో ప్రారంభించడం జరిగింది 2016లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి? 2016 నుండి 7 years అయిపోయింది. 8 years. యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసినప్పుడు చాలా అంటే ఎవరిని, ముఖ్యంగా విశ్వాసులు ఎవరిని మనకంటే వీళ్ళు చాలా తక్కువ అన్న అంచనా వేయకూడదు. నేను వేయను కూడా. ఎందుకంటే వారి వారి విశ్వాస పరిణితి చొప్పున, వారికి ఉన్నటువంటి స్థితిగతులు చొప్పున దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వాడుకుంటాడు. స్టెఫన్ని వాడుకున్నాడు దేవుడు, పేతురు గారిని వాడుకున్నాడు దేవుడు, పౌలు గారిని వాడుకున్నాడు దేవుడు. స్టెఫన్ ఏం తక్కువ కాదు. పత్రికలు రాయినంత మాత్రాన స్టెఫన్ గారు తక్కువేం కాదు. పేతురు గారు 2 పత్రికలు మాత్రమే రాశారు కాబట్టి పౌలు గారి కంటే తక్కువ అని కూడా మనం అంచనా వేయలేం. యోహాను పత్రికలు రాసిన వ్యక్తి, జాన్ ది గాస్పెల్ ఉన్నారు, ఆయన్ని తక్కువ అంచనా వేయలేం. అద్భుతమైన అంశాలు దేవుని గురించి రాశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటాడు. కొన్ని గాస్పెల్ ఛానల్స్ నేను చూసినప్పుడు, వాక్యం విన్నప్పుడు, లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాము, మానిటైజేషన్ అయిపోయింది, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, 4000 గంటల వాచ్ టైం వచ్చేసింది. అందరికీ వాళ్ళు ఒక వీడియో పెడితే, ఒక చిన్న వాక్యం, ఒక సెంటెన్స్ చదివి పెడితే చాలు, కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తున్నారు. 2016వ సంవత్సరం నుండి మ్యాక్సిమం అరగంటకు తగ్గకుండా, అరగంటకు తక్కువ ఏ వాక్యం ఉండదు మన ఛానల్లో. ఒకవేళ ఏదైనా అరగంట తక్కువ వాక్యం ఉందంటే ఆల్రెడీ గంటన్నరో లేకపోతే 45 నిమిషాలు చెప్పిన వాక్య భాగంలో నుండి చిన్న క్లిప్స్ తీసుకొని షార్ట్ వీడియోగా పెట్టినవై ఉంటాయి. అరగంటకు తక్కువ వాక్యం ఉండనే ఉండదు. ఇంత కష్టపడి ఆల్మోస్ట్ 700 వీడియోస్ కంటే ఎక్కువ ఉన్నాయి, 700 మెసేజెస్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంత కష్టపడి ఇంత వాక్యం నేర్చుకుని ఒక్కొక్కసారి 12:30, 1 గంట అవుతుంది పడుకునేసరికి. నిద్రపోయే గంటలు చాలా తక్కువ. దేవుని కొరకు పాటుపడి వాక్యం అనేక మందికి చేరాలి అని తపించే గంటలే నా బ్రతుకులో చాలా ఎక్కువ. ఇంత కష్టపడినా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1400 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. దేవుని కృప. వాళ్ళందరూ అసలు నాకు తెలియదు ఎవరో కూడా. నేను పరిచయం ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. 2 ఆంధ్ర తెలంగాణలో నాకు పరిచయం ఉన్నవాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంత కష్టపడి చెప్తున్నా ఇన్ని సంవత్సరాలైనా మన మెసేజ్ అందరికీ చేరట్లేదేంటి? తప్పులా? వాక్యంలో ఏమైనా తప్పులు ఉన్నాయా? మన జీవితంలో ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా? దేవుడు ఇంకా క్షమించకుండా ఉన్న తప్పులు ఏమైనా మనలో ఉన్నాయా? మనకి తెలిసి తెలియనివి ఇంకా ఎక్కడైనా మనము దేవునికి ఇష్టంగా బ్రతకట్లేదా?
ఎందుకు వీళ్ళు బ్రతుకుతున్నారు కదా, ఎందుకు వీళ్ళవి రీచ్ అయిపోయినాయి, వీళ్ళవి అన్నీ జరిగిపోతున్నాయి, ఎందుకు మనం ఇలా ఆగిపోయాం అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా బాధేస్తుంది. చాలా ఏమో దేవుని చిత్తం, ఆయన ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు అని మరలా సమర్థించుకొని ఆయన చిత్తమే నెరవేరాలి అని అనుకోవడం, ముందుకు కొనసాగదు. ఒకళ్ళన్నా చాలులే, ఇద్దరన్నా చాలులే, ఒక 10 మందిన్నా చాలులే, అందరికీ వెళ్ళాల్సిన అవసరం లేదేమోలే, అందరూ ఎక్కడో చోట వాక్యం ఉంటారు కదా అని మరలా సమర్థించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనిని ఒక విధంగా బాధ అనడం కంటే ఎక్కడో మానవ ఆలోచన పరమైనటువంటి ఒక విధమైన మత్సరం కూడా అది. వాళ్ళకవుతుంది, మనకు అవ్వట్లేదు. వాళ్ళకి జరిగింది, మనకు జరగలేదు. వాళ్ళకి లోన్ వచ్చింది, మనకు రాలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనం ఇంకా కట్టలేదు. వాళ్ళకి అప్రూవ్ అయింది, మనకు అప్రూవ్ అవ్వలేదు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మనకు రాలేదు. ఇలాంటి బాధతో కూడిన మత్సరములు నా జీవితంలో ఉన్నాయి. మీ జీవితాల్లో ఉన్నాయో లేవో నాకు తెలీదు. నేను క్యాజువల్గా వాక్యంలో మాట్లాడుతూ మన అని సంబోధిస్తున్నా. ఆసాబు గారు కూడా అలా అనుకున్నారట. భక్తిహీనుల క్షేమము చూసినప్పుడు గర్విస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే వాటిని చూసి నేను మత్సరపడ్డాను. మత్సరపడకూడదు. మత్సరపడి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని దేవుణ్ణి మాత్రం పాయింట్అవుట్ చేయకూడదు. చేస్తే మనం పాపము చేసినట్టు, సణిగినట్టు దేవుని పట్ల. మీకు తెలుసు కదా హెబ్రీ పత్రికలో ఉన్న మాట, ఇశ్రాయేలీలు అరణ్యములో దేవుని మీద, మోషే మీద సణిగారు కాబట్టి అరణ్యములోనే వాళ్ళు రాలిపోయారు. సనగటం, అసూయపడటం, పాయింట్అవుట్ చేయడం, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు నువ్వు అన్నారు మోషే. అయ్యా, వీళ్ళ పాపాలు కనుక నువ్వు క్షమించకపోతే అసలు నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడద్దు, నీ గ్రంథంలో నుండి నా పేరు కూడా తీసేసేయి. వీళ్ళని నువ్వు క్షమించలేనప్పుడు, వీళ్ళని నిత్యం నువ్వు శిక్షిస్తూ ఉన్నప్పుడు నీకు నాకు కూడా రిలేషన్ అక్కర్లేదు అన్నట్లుగా అంతగా ప్రేమించాడు మోషే వాళ్ళని. ఎంత మంచి నాయకుడు అండి మోషే గారు, ఎంత దీర్ఘశాంతమూర్తి మోషే గారు, ఎంతగా సహనశీలిగా ఇశ్రాయేలీల పట్ల మోషే గారు ఉన్నారు. ఆయన కూడా నరుడు గనుక చివరికి చిన్న మాటతో సహనాన్ని కోల్పోయాడు. అంతగా విసికించారు. మోషే ప్రాణము మీద ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు అన్నది బైబిల్. దేవుని మీద సణిగేరు అన్నది. మనం ఇలా ఉన్నామా? యూదులలో ఉన్న దేవునికి అయిష్టమైన క్యారెక్టర్, అయిష్టమైన లక్షణం, 4 లక్షణం పాయింట్అవుట్ చేయడం. ఎన్నిసార్లు చేసి ఉంటాం ప్రియులారా మన జీవితంలో. మీరు అనుకోవచ్చు నేను చేయలేదు సిస్టర్. ఆలోచించేయండి, బాగా జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు, మనం అనుకున్నవి మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఎన్నోసార్లు దేవుని మీద ఇబ్బంది పెట్టుకొని ఉంటాం, మనం నొచ్చుకొని ఉంటాం. ఏంటోనండి, ఎంత ప్రార్థన చేస్తున్నా ఏందో దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మరి దేవుని చిత్తం ఏంటో అని పైకి మనం మాట్లాడుతున్నా ఎక్కడో మన హృదయాంతరంగంలో అసలు దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళే చాలా బెటర్గా బ్రతుకుతున్నారు మనకంటే అన్న ఫీలింగ్ ఏదో ఒక ఘడిలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి మనం ఆ ఎక్స్పీరియన్స్ గుండా ప్రయాణం చేసి వచ్చాం ప్రియులారా అని నేను అనుకుంటున్నాను. కరెక్టేనంటారా? ఇది వచ్చాం కదా, ఎన్నోసార్లు మనం అనుకొని ఉంటాం కదా. భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు నేనైతే అనుకున్నాను, ప్రభు సన్నిధిలో తర్వాత ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. మన జీవిత విధానం వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు. మన లక్ష్యం వేరు, వాళ్ళ లక్ష్యం వేరు. మన పట్ల దేవుని కృప వేరు,
వారి పట్ల వేరు. కాబట్టి మనం కోరుకున్నవి జరగాలి అనుకోవడం కంటే నీ కోరిక ఏంటో ప్రభా, నీ కోరిక ప్రకారమే మమ్మల్ని నడిపించు అని మన కోరికలన్నీ పక్కన పెట్టి ఆయన కోరికకు మనల్ని మనం అప్పగించుకోవటం, మనల్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మంచిది. ఇదే మన జీవితానికి చాలా శ్రేష్టమైనది అని మనం గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు మనం నేర్చుకున్న ఒకే ఒక పాయింట్, మచ్చర పడకూడదు, అసూయ పడకూడదు. భక్తిహీనులు, దేవుణ్ణి ఎరుగుని వారి యొక్క క్షేమం చూసినప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు, దేవుని నామాన్ని అవమానపరచకూడదు, దేవుని నామాన్ని పాయింట్అవుట్ చేయకూడదు, యూదుల వలె మనము బ్రతకకూడదు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి మిగిలిన భాగాన్ని